అందరికీ నమస్కారం. నా పేరు రామచంద్రయ్య. మాది మిత్రా ఫౌండేషన్, హైదరాబాద్. వంద రకాల పథకాల్లో భాగంగా ఈరోజు మనం మరొక కొత్త పథకం గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ముందు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు, వ్యవసాయ రైతులకు, తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్కి, సెక్షన్ 8 కంపెనీస్కి, ఎడ్యుకేటెడ్ అయిన గ్రామీణ ప్రాంతంలో ఖాళీగా ఉన్న యువతకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందడానికి మా మిత్రా ఫౌండేషన్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేస్తూ, ఈ యొక్క పథకం పేరు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. జాతీయ పశుజీవుల పెంపక పథకంలో భాగంగా మనకు 50% సబ్సిడీ అందుబాటులో ఉంది ఈ పథకానికి. మరీ ముఖ్యంగా ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటిది, ఈ పథకాన్ని ఎలా మనం దరఖాస్తు చేసుకోవాలి, ఈ పథకాన్ని మనం ఎలా పొందాలి, దాని ద్వారా ఎలాంటి లాభాలు కూడా మనకు కలిగి ఉంటాయి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. మరి ఈ పశుజీవాల పెంపకానికి సంబంధించి, మరి పక్షుల కోళ్ళకు సంబంధించిన పెంపకానికి ఈ పథకం చాలా బాగా సద్వినియోగం అవుతుందని చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతంలో ఉండే ఇవాళ రైతులు కానీ, తర్వాత యువత కానీ ఈ పథకానికి 50% సబ్సిడీ అందుబాటులో ఉంది. కాబట్టి ఉదాహరణకు చెప్పాలి అంటే కోళ్ళ పెంపకానికి సంబంధించి నాటుకోళ్ళు కానీ, ఈ కోళ్ళ పెంపకాన్ని పెంపుకునే వారికి ఆసక్తి ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి 25 లక్షల రుణము, 25 లక్షల సబ్సిడీ, అంటే మొత్తం యూనిట్ కాస్ట్ మనకు 50 లక్షలు అందుబాటులో ఉంది. మరియు దీంతోపాటు గొర్రెలు, మేపకాలకు సంబంధించిన పెంపకానికి సంబంధించి 50 లక్షల రుణము, 50 లక్షలు సబ్సిడీ కలిగి ఉన్నది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తుంది. కాబట్టి ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే ముందు దీనికి కావాల్సిన అర్హత ఏంటిది, ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చూస్తే, ఎనీ ఇండివిజువల్ పర్సన్, ఎవరైనా భారత ప్రభుత్వంలో, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి ఆధార్ కార్డు కలిగి ఉండి, పాన్ కార్డు కలిగి ఉండి, వ్యవసాయ భూమి, ఉదాహరణకు కోళ్ళ పంపకానికి సంబంధించిన షెడ్ పెట్టుకునే ముందు మీరు స్వతः భూమా లేకపోతే మీరేమన్నా ఆ భూమిని లీజ్ డీల్లో తీసుకున్నారా, ఇవన్నీ డాక్యుమెంట్స్ వాళ్ళకి సమర్పించాల్సి ఉంటుంది. దగ్గరలో ఉన్న జాతీయ బ్యాంకులు కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, గ్రామీణ ప్రాంతం బ్యాంక్స్ కానీ వీటిని సంప్రదిస్తే కేంద్ర ప్రభుత్వం మీకు అగ్రికల్చర్ మినిస్ట్రీ నుంచి డైరెక్ట్గా మీకు ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు స్థానికంగా ఉండేటువంటి వెటర్నరీ డాక్టర్స్ని కూడా మీరు సంప్రదించవచ్చు. వారి ద్వారా మీకు కావాల్సిన పరిజ్ఞానం ఉన్నట్టుగా మీకు డాక్టర్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ కూడా, శిక్షణ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు దానికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మీరు తయారు చేసుకొని ఆన్లైన్లో ఈ ఉద్యమి మిత్ర రిజిస్ట్రేషన్ దాంట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తే మాత్రం మీకు దానికి కావాల్సిన విధంగా అన్ని రిపోర్ట్స్ కానీ, మీ ఐటీఆర్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ కేవైసీ డీటెయిల్స్ అన్ని పరిశీలించి ఈ యొక్క నేషనల్ లైవ్ స్టాక్ మిషన్కి సంబంధించిన సబ్సిడీ పథకాలతో పాటు, దీంతో పాటు పిగ్రీ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, తర్వాత ఈ కోళ్ళ, తర్వాత పశువుల దానా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా 30 లక్షల రుణము, 30 లక్షల సబ్సిడీ కూడా కలిగి ఉంది. కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకునే వాళ్ళు మా మిత్రా ఫౌండేషన్ సంప్రదిస్తే మీకు కావాల్సిన పూర్తి వివరాలు, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, దానికి సంబంధించిన చెక్ లిస్ట్ ఏంది, దానికి సంబంధించిన డిపిఆర్ డీటెయిల్స్ ఏంది, వాటికి సంబంధించిన రీపేమెంట్ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎలా ఈ పథకాన్ని ముందు తీసుకెళ్లాలనే అంశాల మీద మనం పూర్తి సమాచారం మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, మరియు ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ ఆహార ఉత్పత్తులను పెంపొందించడానికి, పాల ఉత్పత్తులు పెంపొందించడానికి, తర్వాత ఈ మీటుకు సంబంధించిన ఉత్పత్తులు, వివిధ బై ప్రోడక్ట్లను చేయడానికి ఈ ఉత్పత్తి రంగంలో మరి మన ప్రాంతంలోనే కాకుండా దేశ విదేశాలకు ఎగుమతి చేసుకునే విధంగా కూడా ఈ యొక్క ఉత్పత్తులను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ఆలోచనతోటి ఈ యొక్క నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ని అమలు చేస్తుంది. కాబట్టి దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా దీనికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియాను మీరు తెలుసుకొని ముందుకు పోవాల్సిందిగా మా మిత్రా ఫౌండేషన్ నుంచి పూర్తి సహకారం అందిస్తా అని తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం.